ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మతిగాని తప్పిందంటే నీకు పని చేసుకుంటుంటే అలా మూసేసావు. మీరు చేసి బూడిగానికి వచ్చేది బోడి జీతమే కదా. ఆ మాత్రం వస్తున్నందుకే ఇంట్లో కాస్తైనా గౌరవం ఉంది నాకు. లేదంటే మా వల్లబాబ్రోని చూసినట్టు తక్కువగానే చూస్తారు. పెదబావు గారికి ఉద్యోగం సద్యోగం లేకపోయినా వాళ్ళ ఆవిడ పేరిట కోట్లు మూలుగుతున్నాయి. నా దగ్గరేముంది? ఏమీ లేదు. ఒకరి అదృష్టాన్ని చూసి నాలిక నలిపేసుకోవద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను సుమన. అదృష్టాన్ని అటుంచండి. మా అక్క ఆసుపత్రి పాలైనప్పుడు ఇదే మంచి ఛాన్స్ అని నేను మీ చెవి కొరికానా లేదా? వదిన చావు బతుకుల్లోకెళ్తే సదావకాశం అన్న సన్నాసివి నువ్వొక్కదానివే అని నాకింకా గుర్తుంది. నేనెందుకు సలహా ఇచ్చి చచ్చానో మీరు ఆలోచిస్తే ఈ పాటికి 1/2 కోటి సంపాదించేసుకునేవారు. ఎలాగో అది కూడా వాగేస్తే అర్థం అవుతుగా. చూశారుగా హాస్పిటల్ వాళ్ళు ఎంత బిల్లు పంపించారో. మా అక్క తలకు బొక్క పడిందో లేదో కానీ కాస్త రక్తం బయటకొస్తే బట్టతో తుడిచేసుంటారు. బయటికి మాత్రం 2 నెలల దాకా లేవదన్నారు. తీరా చూస్తే మా అక్క ఇంటికి రానే వచ్చింది. హాస్పిటల్ వాళ్ళు మాత్రం లక్షల బిల్లయిందని నోటీస్ పంపించారు. అదేదో మీరే ఖర్చు చేశానని దండుకోవచ్చు కదా. నీకున్న తెలివితేటలు నాకు లేవు సుమన. అదే ఉండుంటే స్టార్ అయిపోయేవారా? స్టార్ హోటల్లో అంట్లు తోముకునేవాణ్ణి. అదేంటి? ఎవరు జాలిపడ్డా నైని వదిన మాత్రం లెక్కల్లో పక్కాగా ఉంటారు. తన ముందు నేను చిల్లరగాణ్ణి అని తేలితే పరువు పోవడమే కాదు, ఉన్న ఉద్యోగం పోయి హోటల్లో పనిచేసుకునేవాణ్ణి. మీరు పడ్డ కష్టానికి ఎంతైనా ఇవ్వచ్చు. అడగటానికి ఆత్మాభిమానం అడ్డొస్తున్నప్పుడు చేసిన పనికి బిల్ రాసి పోగు చేయాలి అని అంటాను. అబ్బా, అలాంటి మాటలు మాట్లాడకు సుమనా. తప్పు చేయకముందే పశ్చాత్తాపం పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. కసాయి వాడు కూడా గొర్రెను రాత్రంతా మేపుతాడు, తెల్లారాక వేసేస్తాడు. సాయంత్రానికి 4 రూపాయలు సంపాదించుకుంటాడు. ఈ రోజు ఉండే జాలి రేపటికి ఉంటే అది వ్యాపారం కాలేదండి. చెప్పింది చాలే గాని వెళ్ళిక్కడి నుంచి. నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. నీ మాటలు విని నా మూడ్ ఆఫ్ అవ్వకూడదు. పెళ్ళ మాట విననివాడు ఎప్పటికీ బాగుపడ్డండి, బాగుపడ్డు. విశాల్, డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేశాను. ఆడిటర్కి ఇచ్చేయండి. రేపు విక్రాంత్తో పాటు నువ్వు కూడా మీటింగ్కి రావాల్సి ఉంటుంది వదినా. అలాగే. ఆఫీస్ మీటింగ్ సరే, ఇప్పుడు ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తే మంచిది. ఎందుకో చెప్తే అందర్నీ రమ్మంటాం కదా వదినా. ఒక్క విజిల్ కొడితే చాలు వాలిపోతారు. దేని గురించో చెప్పమ్మా. చాలా ముఖ్యమైన విషయం నాన్న. అందరూ ఉన్నప్పుడు చెప్పాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారా? అదొక్కటే తక్కువ. వీళ్ళు ఫైల్స్ ముందేసుకొని తీసివేతలు కూడికలు అనుకుంటున్నారు. ఇంకా వేడుక గురించి ఆలోచిస్తారా? నువ్వు ఉండవే, విషయమేంటో తెలుసుకొని ముందు. ఏంటి బాబాయ్? పిలవక ముందు అందరూ వచ్చేసారు. మ్యాటర్ ఏంటో చెప్పేశాక లిల్లీస్ హాస్పిటల్ వాళ్లకు ఈ నయని డబ్బులు కట్టింది. బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేయడం మంచిదే కదా. అమౌంట్ ఏమైనా తగ్గించారా అక్క? అన్నేసి లక్షలంటే తమాషానా? పైగా నువ్వు ప్రమాదం జరిగిన 2 రోజులకే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేసావు కదా. రెండు 3 రోజులకే అన్ని లక్షల బిల్లెందుకు కట్టాలని సుమ్మి ఉద్దేశం. మంచిదేగా. ఆ గొడవ వదిలేయండి. అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం? నువ్వు
నువ్వంత తేలిగ్గా చెప్తే ఎలా నైని? నువ్వు డబ్బులు ఎవరి కోసం కట్టావో తెలియాలి కదా. ఇంకెవరి కోసం ఉంటుందమ్మా? ఈ నయని ఇంకో నయని కోసం పేమెంట్ చేసింది విశాల్. ఆ చెల్లికి ఇంకొక చెల్లంటే చిట్టియే కదా. నైని ఇంకొక నైనికి సాయం చేసిందంటుందమ్మా. అమ్మ మాటలు వింటే మతిపోతుంది బ్రో. రే విక్రాంత్, మనందర్నీ పిచ్చివాళ్ళం చేసి ఆటాడుకుంటోందిరా దేవీపురం త్రినేత్రి. మళ్ళీ మొదటికి వచ్చావు అక్కాయ్. వీళ్లకు కాలక్షేపం కాదనుకుంటా. మా ఆయన మిస్ అయ్యాడు. వాడు కూడా వస్తాడు. మీకు సాక్ష్యాధారాలు కావాలి కదా. మీరు దేని గురించి చెప్తున్నారో కాస్త విడమర్చి చెప్పండి అత్తయ్య. నయనికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించండి అని బిల్లు 42 లక్షలైతే 8 లక్షలు అడ్వాన్స్ పేమెంట్ చేస్తూ మొత్తంగా 50 లక్షల రూపాయల చెక్ లిల్లీస్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చింది ఈ నయని. మీకెవరు చెప్పారు? క్యాష్ అరేంజ్ చేసుకుని ఉంటే డౌట్ వచ్చేది కాదు. నువ్విచ్చింది బ్యాంక్ చెక్ నంబర్ 746821 746821. నైని, నువ్వు హాస్పిటల్ నుండి ఎప్పుడో వచ్చేసావు కదా, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి ఎందుకు ఇచ్చావు? విషయం అది కాదు నాన్న. నయనికి మంచి ట్రీట్మెంట్ అందించండి అని ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది? తనే నయని అయినప్పుడు. అవునా కాదా? అంటే ఏంటమ్మా, తను నైని వదిన కాదు, ఇంతకు ముందు అనుకున్నట్టే దేవీపురం త్రినేత్రి అంటావు. అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.